సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ డిలీట్ కావటం వెనుక ఉన్నతాధికారులు ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. వారికి తెలియకుండా ఫుటేజ్ డిలీట్ చేసే అవకాశమే లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ పోలీస్ కమిషనరేట్తో పాటు కలెక్టర్, వీఎంసీ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది రెండో ఏసీఎం కోర్టు. గాదే సాయికృష్ణ లాకప్లో అదృశ్యం, కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయాలంటే జిల్లాలో ఎస్పీ లేదా కమిషనరేట్లో కమిషనర్ అనుమతి తప్పనిసరి. అంతేకాదు, ఉన్నతాధికారులు నియమించే అధీకృత వ్యక్తికి మాత్రమే వాటిని తొలగించే అధికారం ఉంటుంది. అనుమతి లేకుండా ఫుటేజ్ని డిలీట్ చేస్తే అది నాన్ బెయిలబుల్ నేరం. అది రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వాస్తవానికి పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ కేవలం ఆ స్టేషన్లోని డీవీఆర్లో మాత్రమే కాకుండా మరో 2 చోట్ల భౌతికంగా రికార్డ్ చేయడం తప్పనిసరి. ఒకవేళ లోకల్ స్టేషన్లో పోలీసులు డీవీఆర్ను పగలగొట్టినా లేక సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసిన మెయిన్ హెడ్ క్వార్టర్స్ సర్వర్లో ఆ డేటా సురక్షితంగా బ్యాకప్ అయి ఉంటుంది. సాయికృష్ణ కేసులో ఫుటేజ్ డిలీట్ అయిందని చెబుతున్న సిట్ అధికారులు మిగతా చోట్ల రికార్డ్ అయిన వాటి గురించి మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ సీసీ ఫుటేజ్ తొలగించిన సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఫైల్ కార్వింగ్ పద్ధతి ద్వారా తొలగించిన ఫుటేజీని యథావిధిగా బయటకు తీస్తారు. అంతేకాదు, ఫుటేజీ ఎవరు తొలగించారో కూడా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఆధునిక సీసీటీవీ సాఫ్ట్వేర్ వెనుక ఆడిట్ లాగ్ అనే ఒక రహస్య డైరీ లాంటిది రన్ అవుతుంది. ఏ అధికారి ఫుటేజ్ డిలీట్ చేసినా అది లాగ్ ఫైల్లో రికార్డ్ అవుతుంది. ఈ లాగ్ ద్వారా ఏ సమయంలో ఏ ఐడితో ఫుటేజ్ డిలీట్ చేశారో తెలిసిపోతుంది. సాయికృష్ణ కేసులో ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉండడంతో జ్యుడిషియల్ విచారణ కోరుతూ రెండో ఏసీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తల్లి విజయలక్ష్మి. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురిలో సీసీ ఫుటేజ్ మాయంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారించిన న్యాయస్థానం విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్, వీఎంసీ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలకు నాగరాజు లాయర్ కోర్టును సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది విజయవాడ రెండో ఏసీఎం కోర్టు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.